వెల్కమ్ టు బీఆర్కే మనీ టాక్స్. నేను చక్కర్ల ఝాన్సీ. మరి మనీ టాక్స్ అంటే ముఖ్యంగా మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎలాంటి స్టాక్స్లో పెడితే బాగుంటుంది, స్టాక్స్లో పెడితే బాగుంటుందా లేకపోతే చాలామంది చేసినట్టుగా భూమి పైన పెడితే బాగుంటుందా, ఈ విధమైనటువంటి డౌట్స్ అన్నీ ఇవాళ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు చెల్లా వాసు గారు. మరి చెల్లా వాసు గారితో మాట్లాడదాం. నమస్కారం వాసు గారు. వాసు గారు, మనం గత ఎపిసోడ్లో అయితే 7 ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే మీరు చెప్పడం జరిగింది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పేసి. మరి ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామంటారు? ఈ రోజు కూడా ఇన్కమ్ రిలేటెడ్, బట్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఎందుకంటే మనం మేజర్ చూసుకుంటే కనుక వన్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా ఒక సూసైడ్ టైప్లో ఉంటుంది. ఎందుకంటే మన జాబ్ పోయినా లేదంటే ఆ చిన్న బిజినెస్ ఏదైనా పోయినా కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఏదైనా లాసెస్ వచ్చినా చాలా లైఫ్ మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు దాని నుంచి రికవర్ అవ్వడం లేదంటే మళ్ళీ జాబ్ తెచ్చుకుని మళ్ళీ గాడిలో పడడానికి చాలా టైం అనేది పట్టేస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఒక జాబ్ లాస్ గురించి డిస్కస్ చేస్తే కనుక, ఒక జాబ్ పోయిన తర్వాత ఇంకో జాబ్లో రావడానికి మినిమం 3 నెలల నుంచి 6 నెలలు టైం పట్టొచ్చు. కొన్నిసార్లు ఈవెన్ సంవత్సరం కూడా పట్టొచ్చు. నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన జాబ్ పోయిన తర్వాత నాకు ఈజీగా జాబ్ దొరుకుతుందని అనుకున్నారు. బట్ ఆయనకి 2.5 years పట్టింది జాబ్ రావడానికి. సో 2.5 years హోమ్ని, ఇల్లుని మొత్తం మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలి, దాంతోపాటు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, ప్లస్ హౌస్ రెంట్ కట్టుకోవాలి, ఇంక మిగిలిన బిల్స్ చాలా ఉంటాయి. ఇంకా ఈఎంఐలు అండ్ లోన్స్ ఆయనకి లేవు కాబట్టి ఒక రకమైన పర్లేదు. బట్ ఈఎంఐ, ఒక కార్ లోన్ ఉంది, ఒక హోమ్ లోన్ ఉంది, అండ్ ఇంకా వేరే పర్సనల్ లోన్స్ ఏమైనా ఉంటే కనుక మొత్తం లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వన్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు కూడా మనం డేంజర్ జోన్లోనే ఉంచుతుంది. అండ్ ఇది ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్కి జస్ట్ ఒక స్టెప్ అవే ఉన్నట్టు అంతే. సో ఎప్పుడు కూడా నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండేటట్లు మీరు చూసుకోండి అని చెప్పి మనం రికమెండ్ చేస్తూ ఉంటాను. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఎందుకంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ లేకుండా వెల్త్ క్రియేషన్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈవెన్ మీ జాబ్ సెక్యూర్గా ఉన్నా, గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, మీరు ఆ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీనిలో మనం చూసుకుంటే కనుక అసలు స్టెప్ 1, స్టెప్ 2 టైప్లో ఈరోజు కూడా నేను ఒక 7 స్టెప్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 మనం చూసుకుంటే కనుక, వాట్ ఆర్ ఆల్ ద ఇన్కమ్ టైప్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ. సో ఇన్కమ్ టైప్స్ చూసుకుంటే ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. మనం వర్క్ చేస్తే లేదంటే బిజినెస్ చేస్తే మనకు వచ్చేది డైరెక్ట్, మనకి ఇన్కమ్ వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ అనే అనుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఫ్రీలాన్స్ కానీ లేదంటే బిజినెస్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. బట్ ఈ యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్కి నెగిటివిటీ ఏంటంటే, అది ఆపితే ఇది ఆగిపోతుంది. మనం జాబ్కి వెళ్ళడం ఒక 1 month ఆపామంటే 1 month శాలరీ ఆగిపోతుంది. అదే బిజినెస్కి వెళ్ళడం ఒక 1 month ఆపామంటే మొత్తం బిజినెస్ ఇన్కమ్ మొత్తం పడిపోతుంది. దిస్ ఈస్ ద డేంజర్ ఇన్ యాక్టివ్ ఇన్కమ్. బట్ పాజిటివ్ ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ని మనం పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఓకే, సో పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనం ఒకసారి వర్క్ చేస్తాం, దాని ద్వారా ఏదైనా ఒకటి కొనుక్కుంటాం, లేదంటే ఏదైనా దానిలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదంటే వేరే ఏదైనా చేస్తాం ఆ మనీతో. దాని ద్వారా మనకి యాక్టివ్ ఇంకొక పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఒక హౌస్ రెంట్ చూసుకుంటే కనుక, మీరు మీ దగ్గర ఉన్న యాక్టివ్ ఇన్కమ్తో, వాట్ ఎవర్ జాబ్ చేసిన డబ్బులతోటి ఒక షాప్ కొనుక్కున్నారు, లేదంటే ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇంటి నుంచి రెంట్ అనేది వస్తూ ఉంది. దెన్ ఇట్ ఈస్ అ పాసివ్ ఇన్కమ్. ఇక్కడ మీరు పని చేయాల్సింది ఏమీ లేదు. ఒక ప్రాపర్టీ కొనడం వరకు చాలా కష్టపడాలి, బట్ కొన్న తర్వాత నుంచి దాని నుంచి మనకి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి లైఫ్ అనేది ఆల్మోస్ట్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ కొంచెం సపోర్ట్ చేస్తుంది. రెండోది చూసుకుంటే కనుక, అట్లీస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. మనం ఒక ఇల్లు కొనాలంటే 50 లక్షలు, ₹1,00,00,000 ఎంత అవుతుంది. షాప్ కొనాలన్నా సేమ్ అదే కైండ్ ఆఫ్ అవుతుంది. కానీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటే కనుక, ఒక 10 lakhs ఆర్ 5 lakhs మనం అక్యుములేట్ చేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నా, దాని నుంచి మంత్లీ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంది. ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టకపోయినా కొన్ని బ్యాంకులు, ఐడిఎఫ్సి లాంటి బ్యాంకులు చూసుకుంటే ఈవెన్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంది. సో దట్ మనం ఒక పాసివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే, కొంతమంది బుక్స్ అవి రాస్తూ ఉంటారు. సో బుక్స్ రాశారనుకోండి, ఆ బుక్స్ కొన్నప్పుడల్లా కూడా పాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ రాయల్టీ. రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా మనం పాసివ్ ఇన్కమ్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఈ మధ్యన చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్టార్ట్ చేస్తున్నారు, అండ్ దాన్ని బాగా పబ్లిసిటీ అనేది చేస్తున్నారు, రైట్? సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ అ పాసివ్ ఇన్కమ్. దానిలో ఏమైనా ప్రమోషన్స్ చేసినా దాని రిలేటెడ్, యూట్యూబ్ అయితే వ్యూస్ రిలేటెడ్ కూడా ఇన్కమ్ వస్తుంది. సో
యాక్టివ్ ఇన్కమ్ ఆర్ యాక్టివ్ టైంని పాసివ్ ఇన్కమ్ జనరేషన్కి మనం వాడుకున్నట్లయితే కనుక ఒక పాయింట్ దగ్గర మనకి అది వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ మనం ఒక శాలరీ మీద డిపెండ్ అవ్వకుండా అది మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మూడో టైప్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటే కనుక పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటారు. సో మనీ ఎర్న్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అసెట్స్, ఇది పోర్ట్ఫోలియో ఇన్కమ్. సో 3 టైప్స్ చెప్తున్నాను. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 పాసివ్ ఇన్కమ్, 3 పోర్ట్ఫోలియో ఇన్కమ్. సో మనీ ఎర్న్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అసెట్స్ ఈజ్ కాల్డ్ అ పోర్ట్ఫోలియో ఇన్కమ్. సో ఇందులో ఏంటంటే స్టాక్స్, కొన్ని రకాల స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఎవ్రీ మంత్ కానీ ఇయర్లీ 2-3 టైమ్స్ కానీ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ డివిడెండ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆప్షన్ అనేది ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో కూడా డివిడెండ్ ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఆ డివిడెండ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 3 గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వీటి నుంచి మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఓ రియల్ ఎస్టేట్ ప్లాట్ కొన్నారు, అది లీజ్కి ఇచ్చారు. సో అక్కడ ఎవరో ఒక రెస్టారెంట్ లాంటిది ఏదో పెట్టుకున్నారు, సమ్ దాబా లాంటిది ఏదన్నా. ఈవెన్ ఆ సినారియోలో కూడా మనకి ఈ పోర్ట్ఫోలియో నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకి ఎప్పుడవుతుందంటే కనుక పాసివ్ ఇన్కమ్ ప్లస్ పోర్ట్ఫోలియో ఇన్కమ్ ఈ రెండు కంబైన్ అయ్యి అది మన యాక్టివ్ ఇన్కమ్ని క్రాస్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అంటే మీకు యాక్టివ్ ఇన్కమ్ ఒక 50,000 లక్ష రూపాయలు వస్తుందని అనుకోండి, అది మన ఖర్చులు సరిపోతుంది. బట్ పాసివ్ ఇన్కమ్ నుంచి మనకు ఆ 1,00,000 రూపాయలు వస్తే కనుక మనం యాక్టివ్ ఇన్కమ్ అనేది మన యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో అప్పుడు వర్క్ చేయాలంటే చేయొచ్చు, లేదు అంటే మానేయచ్చు. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు స్టెప్ 2లో నేను దాన్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పాసివ్ ఇన్కమ్ ఆర్ పోర్ట్ఫోలియో ఇన్కమ్ రిలేటెడ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక 10 ఇన్కమ్ స్ట్రీములు నాకు ఉండాలి, లేదంటే ఒక 5 ఇన్కమ్ స్ట్రీములు నాకు ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ పాసివ్ ఇన్కమ్ అయినా కానీ మనం స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, దానికి కొంత టైం పడుతుంది. సో యూ డోంట్ నీడ్ అంటే అందరికీ అన్నీ అక్కర్లేదు. ఫస్ట్ ఏంటంటే ఒక ఇన్కమ్ స్ట్రీమ్ బిల్డ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఆ ఇన్కమ్ స్ట్రీమ్ ఒకటి మనకు ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది, దానిలో మిగులుతుందంటే ఈ పోర్ట్ఫోలియోది మనం ప్రిపేర్ చేయొచ్చు. లేదు అంటే కనుక మన ఎక్స్ట్రా టైంని వాడుకునైనా మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉన్నాయి, కన్సల్టింగ్ జాబ్స్ ఉన్నాయి, టీచింగ్ ఉంది. ఏదైనా మనకి ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నాం, దాని రిలేటెడ్ మనం టీచింగ్ చేయొచ్చు. అండ్ రెంటింగ్ అవుట్ రూమ్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎయిర్బిఎన్బి అలాంటి వాటిల్లో మనకు 3 BHK ఉందని అనుకోండి, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, దానిలో ఒక రూమ్ రెంట్కి ఇవ్వచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. లేదంటే మన వెహికల్ కూడా రెంట్కి ఇవ్వచ్చు. కొన్ని కార్ రెంటింగ్ రిలేటెడ్ కొన్ని వెబ్సైట్స్ అయ్యి ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, కార్స్ కూడా రెంట్కి ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఏంటంటే అట్లీస్ట్ ఒక ఇన్కమ్ స్ట్రీమ్ మీద మనం ఫోకస్ చేసి ప్రాపర్గా దాని నుంచి ఇన్కమ్ బిల్డ్ చేయగలిగితే దాని తర్వాత 3rd ఇన్కమ్ స్ట్రీమ్కి వెళ్ళాలి, దాని తర్వాత 4th ఇన్కమ్ స్ట్రీమ్కి వెళ్ళాలి. అంతే తప్ప నాకు ఒకేసారి 4 కావాలి అని చెప్పి 4 స్టార్ట్ చేస్తే మనం మోస్ట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దిస్ ఇస్ ద స్టెప్ 2, ఫోకస్ ఆన్ 1 ఇన్కమ్ స్ట్రీమ్. నెక్స్ట్ 3rd ఏంటంటే కన్వర్ట్ శాలరీ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే శాలరీని ఒక స్పెండింగ్ టూల్ లాగా చూస్తూ ఉంటారు అండ్ వచ్చిన మనీని మొత్తం ఖర్చు పెట్టేస్తారు, లేదంటే అసలు రాకముందే ఈఎంఐలు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఎవ్రీ మంత్ మన ఇన్కంలో శాలరీ అయితే శాలరీ, బిజినెస్ అయితే బిజినెస్, మనం బిజినెస్ రిలేటెడ్ మాట్లాడుకుంటే కనుక కొంతమంది ఆ బిజినెస్లోనే రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్ ఉంది, ఆ మెడికల్ షాప్ ప్రాపర్గా రన్ అవుతుంది. దాని తర్వాత ఇంకా దాని నుంచి ఏదైనా ప్రాఫిట్ 10 lakhs వచ్చింది అనుకోండి, ఇంకో మెడికల్ షాప్ స్టార్ట్ చేయడం, లేదంటే ఉన్న మెడికల్ షాప్ని ఎక్స్పాండ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఇది ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఎవరైనా పక్కన ఒక మెడికల్ షాప్ పెట్టారు, లేదంటే వాళ్ళ లాంటి షాప్ ఇంకొకటి ఎవరైనా పెట్టారంటే ప్రాఫిట్ పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం డైవర్సిఫైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ క్రియేషన్కి అది హెల్ప్ అవుతుంది. సో ఈ శాలరీలో అయినా ఈ ప్రాఫిట్లో అయినా కానీ ఒక 20-30% మనం ఈ సెకండరీ ఇన్కమ్ సోర్స్ క్రియేషన్కి వాడినట్లయితే, ఎస్పెషల్లీ పోర్ట్ఫోలియో ఇన్కమ్ స్ట్రీమ్ చేసినట్లయితే కనుక అది మనకి బాగా వెల్త్ క్రియేషన్కి హెల్ప్ అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, దాని నుంచి డివిడెండ్స్ వస్తాయి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే రెంట్ వస్తుంది. అదే బిజినెస్, మన ఫ్రెండ్ రిలేటివ్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, దానిలో ఆయన కొంచెం డబ్బులు తక్కువైనాయి. ఎగ్జాంపుల్ ఆయన 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు, బట్ ఆయన దగ్గర ఓన్లీ 8 lakhs ఉన్నాయి. మీరు 2 lakhs ఇచ్చి ఒక 20% షేర్ తీసుకుని ఆ బిజినెస్ని కొంచెం మానిటర్ చేసుకోవడం, చూసుకోవడం చేస్తే కనుక ఆటోమేటిక్గా బిజినెస్ ప్రాఫిట్లో 20% షేర్ అనేది మీకు వస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు చేస్తే కనుక మీ శాలరీ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా మారుతుంది అండ్ దాని నుంచి మీకు పాసివ్ ఇన్కమ్ జనరేషన్ లేదంటే పోర్ట్ఫోలియో ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది.
ఓకే. నాలుగోది లెర్న్ హై ఇన్కమ్ స్కిల్. సో కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటివి మనకు సూట్ కావు, లేదంటే సూట్ అయినా కానీ మీరు మీ ఇన్కమ్ని మల్టిప్లై చేయాలంటే యావరేజ్ స్కిల్స్ తోటి మనం మల్టిప్లై చేయలేం. దానికి హై ఇన్కమ్ స్కిల్స్ ఉండాలి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా ఎంట్రీ వర్క్ అనేది మనం చూసుకుంటే దట్స్ అ లో ఇన్కమ్ స్కిల్, నాట్ హై ఇన్కమ్ స్కిల్. బట్ ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకుని ఆ రిలేటెడ్ మనం ఒక యాప్ క్రియేట్ చేసో లేదంటే ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నామంటే దెన్ ఇట్ ఈస్ అ హై ఇన్కమ్ స్కిల్. ద సేమ్ వే దెర్ ఆర్ మల్టిపుల్ స్కిల్స్ ఫ్రీలాన్స్గా వర్క్ చేయడానికి, అంటే డైలీ 1 hour ఆర్ 2 hours పని చేయడానికి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కిల్, పబ్లిక్ స్పీకింగ్ అనేది అనదర్ స్కిల్, కన్సల్టింగ్, కాపీ రైటింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా పార్ట్ టైమ్గా చేసుకునే ఇన్కమ్ స్కిల్స్. వీటిని మనం ప్రాపర్గా నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక మంత్లీ ఒక 50,000, మంత్లీ ఒక 1,00,000 రూపాయలు దీని నుంచి సంపాదించవచ్చు. వర్స్ట్ కేస్ చూసుకుంటే ఒక 5,000, 10,000 నెలకి మనం దీని నుంచి సంపాదించవచ్చు. బట్ ఇక్కడ ఉండే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఆ స్కిల్ని మనం నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ స్టెప్ 4. సో ఈ స్కిల్ నేర్చుకునే వరకు కూడా మనం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, ఒక 6 నెలల సంవత్సరం. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ మనం చూసుకుంటే మనం ఎవ్రీడే 11:30కి షోలో లైక్ డిఫరెంట్ ట్రేడింగ్ రిలేటెడ్, మార్కెట్ రిలేటెడ్ డిస్కషన్స్ ఉన్నాయి. అవన్నీ వినాలి, నేర్చుకోవాలి. అండ్ ట్రేడింగ్లో ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. ఈ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే కనుక మనం రైట్ కైండ్ ఆఫ్ స్టాక్స్ని పిక్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రేడింగ్ది ఫాలో అవుతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే పెన్నీ స్టాక్స్ కొంటూ ఉంటారు. ఆ పెన్నీ స్టాక్స్ గ్రో అయినప్పుడు వీళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్సే కొంటూ ఉంటారు. సో బిగ్ కంపెనీ స్టాక్స్ కొంటూ ఉంటారు, ప్రాఫిట్ది ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ ప్రాఫిట్ మీట్ అవ్వగానే అమ్మేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వే మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అంటే. అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటే యాడ్స్ రన్ చేయాలి. అదే హై టికెట్ కన్సల్టింగ్ అయితే కనుక సేల్స్ కాల్స్ చేయాలి. ఇలా డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే కనుక యూట్యూబ్ నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు. ఈవెన్ సింపుల్ ఈమెయిల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్గా నేర్చుకున్నా కానీ ఈమెయిల్ మార్కెటింగ్ నుంచి కూడా ఒక 10,000 ఆర్ 20,000 మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో కానీ ఆ రిలేటెడ్ యూట్యూబ్లో లేదంటే ఉడేమీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటే దాని గురించి నేర్చుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఆ రిలేటెడ్ కోర్సెస్ అనేవి ఇస్తున్నారు. సో నేర్చుకుంటే ఇట్ విల్ హెల్ప్. సో ఈ హై ఇన్కమ్ స్కిల్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, బిల్డ్ ఆన్లైన్ అసెట్స్. ఈ రోజుల్లో ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లోనే ఎక్కువ మంది టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు రోజుల్లో బయటకు ఎక్కువ తిరిగే వాళ్ళు, ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు మొబైల్ మినిమం 3 గంటల నుంచి 4 గంటలు మొబైల్లో టైం స్పెండ్ చేస్తున్నారు. సో 24 అవర్స్లో 8 అవర్స్ మనం నిద్రకి పక్కన పెడితే, రిమైనింగ్ టైంలో 9 అవర్స్ జాబ్కి పక్కన పెడితే ఒక 3 to 4 అవర్స్ మొబైల్ మీద స్పెండ్ చేస్తున్నారంటే ఇమాజిన్ ఎంత టైం ఆన్లైన్లో ఉన్నారనేది. సో మీరు కూడా ఆన్లైన్లో అసెట్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఆన్లైన్ అసెట్ అనుకోవచ్చు. లేదంటే కొంతమంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు, అది కూడా ఒక ఆన్లైన్ అసెట్. సో బ్లాగ్స్ నుంచి కూడా క్లయింట్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు, లేదంటే అడ్వర్టైజింగ్ రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. లేదు అంటే ఈ మధ్యకాలంలో ఈ కామర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్, మా క్లయింట్స్లో ఒక క్లయింట్ ఏంటంటే ఆయన డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ ప్యాకేజింగ్ అండ్ రీసేలింగ్ అనేది చేశారు. ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలో ఐ థింక్ 1,500 ఫ్లాట్స్ ఎన్నో ఉన్నాయి. సో ఈయనేంటంటే మంచి క్వాలిటీ ఈ డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చి దాన్ని నీట్గా క్లీన్ చేసి ప్యాకేజింగ్ చేసి ఆయన బ్రాండ్ తోటి సెల్ చేస్తున్నాడు. సో 100 గ్రామ్ ప్యాకెట్స్, 500 గ్రామ్స్ ప్యాకెట్, 1 kg ప్యాకెట్, ఆ టైప్లో. సో గేటెడ్ కమ్యూనిటీలో కొనే వాళ్ళందరూ ఒక 10% మార్జిన్ పెట్టుకున్నాడు. సో డైరెక్ట్ వెళ్ళి ఈయన డెలివరీ ఇచ్చేస్తాడు. సో ఇది పాడైపోయే ఐటమ్ కూడా కాదు, కానీ ఏంటంటే దీని ద్వారా ఆయనకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆన్లైన్లో ఆయన ఆ రిలేటెడ్ కంటెంట్ చేస్తుండటం. సో నేను ఈ కైండ్ ఆఫ్ మార్కెట్కి వెళ్ళాను, ఇది తెచ్చాను, ఈ ప్యాక్ చేస్తున్నాము, ఇది అమ్ముతున్నాం, ఇంత నీట్గా చేస్తున్నామని. ఈవెన్ రీసెంట్గా చూసుకుంటే ఫ్రూట్ బౌల్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఫ్రూట్ బౌల్స్ అంటే ఫ్రూట్స్ని కట్ చేసి డైలీ ఆ దగ్గరుండే ఏరియాలకి డెలివరీ ఇస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ ప్రెజెన్స్తో పాటు ఒక ఆఫ్లైన్ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, మనం మన బిజినెస్ని స్కేలప్ చేయడం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత ఇన్కమ్ వస్తున్నప్పుడు దాన్ని ఇంకా మల్టిప్లై చేయడం అనేది ఇంకొక ఆప్షన్ వస్తుంది. సో మనం దాన్ని సిస్టమైజ్ అండ్ ఆటోమేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో వన్స్ మనకి ఒక కొన్ని ఇన్కమ్ సోర్సెస్ అనేది వచ్చిన తర్వాత దాన్ని ఆటోమేట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చుకుంటే కనుక ప్రాపర్గా అది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే మీ కింద 1 or 2 పీపుల్ని పెట్టుకోవడం, దాని తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్ ప్లాన్ చేయడం, మార్కెటింగ్ లాంటిది నేర్చుకుని కొంచెం ఎక్కువగా మార్కెటింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తే కనుక
మనకి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ స్ట్రెస్ లేకుండా వస్తూ ఉంటాయి. అండ్ మన టైం తక్కువ స్పెండ్ చేస్తూ కూడా మనం అది ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లాన్ అనేది మీ దగ్గర ఉండాలి. సో మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలామంది డబ్బులు ఎర్న్ చేయాలని అనుకుంటున్నారు, బట్ ఎర్న్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఫోకస్ అనేది లేదు. డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో జస్ట్ లైక్ దట్ వేరే వేరే వాటి మీద డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అయినా కానీ మల్టిపుల్ ఎవరో వచ్చి ఏదో చెప్తారు, దాని రిలేటెడ్ మనం ఇన్వెస్ట్ చేసేయాలని అనుకుంటాం. సో ఇలా మల్టిపుల్ వాటి మీద డిస్ట్రాక్ట్ అయిపోవడం మూలంగా కూడా పీపుల్ లూజ్ అవుతున్నారు, ఫైనల్గా ఉండట్లేదు. సో మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నెంబర్ అనేది ఒకటి తెలిస్తే కనుక మనం ఎంత మనీ వచ్చిన తర్వాత రిటైర్ అవ్వచ్చు, ఎంత మనీ వచ్చిన తర్వాత మనం ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో యూజువల్గా ఏంటంటే ఇది మనం ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో టార్గెట్ పెట్టుకోండి. మీ శాలరీ ఎగ్జాంపుల్ ఒక 75,000 ఉంటే కనుక 1 lakh అనేది ఎవ్రీ మంత్ వచ్చేటట్టు మీరు టార్గెట్ పెట్టుకుంటే ఈ 7 steps యూస్ చేసుకుని మీకు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ అనేది తొందరగా అచీవ్ అవ్వచ్చు. ఓకే. అండ్ దీనిలోనే ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు మన మార్కెట్ బజ్లో ఎవ్రీడే 11:30కి డిఫరెంట్ చెప్తున్నారు కాబట్టి దానిలోనే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఒక 1 crore రూపీస్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక దాని నుంచి 75,000 మంత్లీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది లైఫ్ టైం వస్తూ ఉంటుంది. దీన్ని SWP కాన్సెప్ట్ అంటారు. సో 1 crore మనం అసెట్ బిల్డ్ చేయాలంటే చాలా చాలా కష్టం కాబట్టి అట్లీస్ట్ 2 lakh రూపీస్తో మనం స్టార్ట్ చేయొచ్చు ఇది. సో 2 lakh రూపీస్ మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని నుంచి ఒక 1,500 రూపీస్ మనకి మంత్లీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో 1,500 అంటే మనం దేనికి యూజ్ చేస్తాం? యూజువల్గా ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ ట్రావెల్ ఎక్స్పెన్సెస్కి యూజ్ అవుతాయి. లేదంటే ఇంట్లో ఏమైనా మిల్క్ ఆర్ స్మాల్ గ్రాసరీస్ ఏమైనా కొనుక్కోవాలంటే అది యూజ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ ఒక 2 lakhsతో స్టార్ట్ చేస్తే మంత్లీ 1,500 మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దాన్ని స్లోగా 4 lakhs చేస్తాం, అంటే 3,000 అవుతుంది. అలా స్లోగా ఒక 3 years ఆర్ 5 years ఆర్ 10 years టైం తీసుకున్నా ఒక 10 lakhs అయిందని అనుకోండి. 10 lakhs నుంచి 7,500 ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అండ్ క్యాపిటల్ అనేది ద బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతూ వస్తుంది ఇందులో. అంటే మామూలుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే 10 లక్షలు 10 లక్షలలాగే ఉంటాయి. బట్ ఇక్కడ నేను చెప్పే SWP ప్లాన్లో 10 లక్షలల్లో 11, 12, 15, 20 లక్షలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టిల్ మనం అంతే అమౌంట్ విత్డ్రా చేస్తాం కాబట్టి సో ఎవ్రీ మంత్ 10 lakhsకి 7,500 మంత్లీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అండ్ స్లోగా అది 20 lakhs, 30 lakhs, 50 lakhs ఇలా చేసుకుంటే కనుక మనం 1 crore టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే ఓవర్ ద పీరియడ్ మేబీ ఒక 20 years పట్టొచ్చు, లేదంటే ఒక 10 years పట్టొచ్చు. బట్ మీట్ అయితే కనుక 75,000 మనం ఏ పని చేయకుండా మనకు ఒక ఇన్కమ్ స్ట్రీమ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎ వేలో మన మిడిల్ క్లాస్ పీపుల్ ప్లాన్ చేసుకుంటే కనుక మనం ఈ ఫైనాన్షియల్ రిస్క్స్ నుంచి, లేదంటే జాబ్ లాసెస్ నుంచి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఇంకొక ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ రెసెషన్ అంటారు, అంటే ఒకేసారి జాబులు పోతూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి మనం బయటకు రావచ్చు. అలా కాకుండా మనం ఏదో లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామంటే కనుక స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఝాన్సీ గారు, దీని రిలేటెడ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాసు గారు, మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఓకే, కానీ ఇన్ జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటి అని అంటే కాస్త టైం చదివితే మీరు చెప్పినట్లుగా ఇంకొక ప్లాన్ గురించి ఆలోచించడం చాలా తక్కువ. వాళ్ళు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ వైపు వాటి వైపు వెళ్తుంటారు. బట్ ఇప్పుడు ఈ రోజు చెప్పిన ఆస్పెక్ట్స్లో మాత్రం కొంచెం రిస్క్ బేస్తో కూడినవి, టైం బేస్తో కూడినవి, నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్, ప్యాషన్ బేస్తో కూడుకున్నవి. ఎందుకనంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవ్వండి, ఏవైనా అవనివ్వండి, నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్తారు, కానీ ఎవరో ఒకరు చెప్పారైతే జనరల్గా వెళ్ళరు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ బెటర్ అంటారు? ఇక్కడ మీరు చెప్పినట్టు టైం రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అయితే ఉంది. అంటే రిస్క్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక దాన్ని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే అది రిస్క్ అన్నట్టు. బట్ దాన్ని మనం కంటిన్యూ చేస్తే కనుక దానిలో రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. సో ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, చాలా ట్రబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఆ ట్రబుల్స్ వచ్చినాయి అని చెప్పి మనం ఆపేసాం అనుకోండి, ఆ బిజినెస్ మీద పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆ రిస్క్స్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనం ఆ రిలేటెడ్ రిస్క్ లేకుండా బిజినెస్ నుంచి ఇన్కమ్ తెచ్చుకునేది ఫాలో అవ్వచ్చు. సో రిస్క్ లేకుండా మనం చేసుకోవాలని అంటే కనుక పోర్ట్ఫోలియో ఇన్కమ్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్. సో ఓవర్ ద పీరియడ్ ఒక 1 year ఆర్ 2 yearsలో ఒక 5 lakhs ఆర్ 10 lakhs మనం బిల్డ్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మంత్లీ ఒక 10 lakhs మీద అనుకుంటే ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ అనేది తెచ్చుకోవచ్చు. సో దీనిలో రిస్క్ లేదు.
కానీ ఆ 10 లక్షలు బిల్డ్ చేసే వరకు కూడా మనం చాలా టైం అనేది స్పెండ్ చేయాలి. సేమ్ వే మ్యూచువల్ ఫండ్స్లో ఇందాక నేను చెప్పిన ఎస్డబ్ల్యూపీ ప్లాన్ కూడా, ఇది కూడా పెద్ద రిస్క్ ఏమి ఉండదు. మీరు దాన్ని మనీని టచ్ చేయకుండా ఉంటే, అంటే ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ని మరి విత్డ్రా చేయకుండా లాంగ్ టర్మ్ ఉంచినట్లయితే, ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంచినట్లయితే రిస్క్ ఏం లేదు. బట్ మనం పెట్టిన ఒక 6 నెలల తర్వాత తీసేద్దామంటే బట్ దానిలో రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆ వేలోనే ఉంటాయి. సో మనం లాంగ్ టర్మ్ ఎప్పుడు కూడా మనం మిడిల్ క్లాస్ పీపుల్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఈ ఇయర్, ఈ సంవత్సరం లేదా నెక్స్ట్ సంవత్సరం అనేది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఒక 10 ఇయర్స్ మనం పీరియడ్ డికేట్స్లో మనం ఆలోచించినట్లయితే రిచ్ పీపుల్ అందరూ కూడా నెక్స్ట్ 10 ఇయర్స్కి ఏంటి, ఆ నెక్స్ట్ 10 ఇయర్స్కి ఏంటి, ఆ నెక్స్ట్ 10 ఇయర్స్కి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటారు. అదే వేలో మనం ఆలోచించినట్లయితే వెల్త్ క్రియేషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే ఒక రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ రేట్లో ల్యాండ్లు దొరికాయి. అప్పుడున్న రిచ్ ఇన్వెస్టర్స్ అందరూ, వెల్తీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్కి థింక్ చేశారు. 10 ఇయర్స్ తర్వాత ఏంటి అనేది ఆలోచించి ల్యాండ్లు కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా అసలు లైక్ 10 lakh ల్యాండ్ కొంటే అది 2 కోట్లు 3 కోట్ల రూపాయలు అనేది అయింది. బట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే అంత అవుతాయా, లేదంటే ఈ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో నేను వెల్త్ క్రియేట్ చేయాలని అనుకున్నారు. సో వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సేమ్ వే గోల్డ్ కూడా, ఆ గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరు కొనలేదు. అది 1,20,000 దాటిన తర్వాత మన వాళ్ళందరూ కొనడం మొదలు పెట్టారు. సో అలా లేట్గా రియలైజేషన్ కాకుండా స్టార్టింగ్ నుంచి డిసిప్లిన్డ్గా ఎవ్రీ మంత్ ఒక 1 గ్రామ్ గోల్డ్, లేదంటే గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్లో ఒక 1,000 or 2,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది మనకి వెల్త్ కింద బిల్డ్ అవుతుంది. సో లేట్ రియలైజేషన్ అనేది ఇక్కడ పెద్ద మిస్టేక్. దాని నుంచి మనం బయటికి రావాలి. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు ఒక టాస్క్లా తీసుకోండి ఇది. మీరు అసలు ప్రజెంట్ ఏ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనేది రైట్ డౌన్ చేయండి. సో రైట్ డౌన్ యువర్ కరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఎన్ని వస్తున్నాయి అనేది. రెండోది, దానిలోది ఏదైనా స్కిల్ కానీ ఇంట్రెస్ట్ కానీ యాడ్ చేయడం మూలంగా ఆ ఇన్కమ్ సోర్సెస్ని ఇంకా పెంచవచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కనుక ఒక 1 hour or 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఏమైనా ఇన్కమ్ సోర్స్ యాడ్ అవుతుందా దానికి అనేది ఆలోచించండి. లేదంటే బయట అయినా కానీ. సో దాని నుంచి నెక్స్ట్ 90 daysలో ఏదైనా ఒక స్కిల్ బిల్డ్ చేయడం, ఆ టైప్ ఆఫ్ ఛాన్స్ లేకపోతే ఏదైనా ఒక స్కిల్ బిల్డ్ చేయడం లాంటిది మీరు చేసుకుంటే కనుక మీకు ఆ రిలేటెడ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో థింక్ ఇన్ దట్ వే. సో ఎప్పుడు కూడా శాలరీ అనేది మనకి కంఫర్ట్ ఇస్తూ ఉంటుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మాత్రమే ఫ్రీడమ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మనకి కంఫర్ట్ కావాలంటే సేమ్ వేలో మనం కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఫ్రీడమ్ కావాలంటే మాత్రం మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. సో నెవర్ డిపెండ్ ఆన్ వన్ ఇన్కమ్ స్ట్రీమ్ వెన్ యూ కెన్ బిల్డ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, సో ఈ రిలేటెడ్ ఇంకొకసారి చూడండి. అందులో నేను చెప్పిన పాయింట్లు కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మీ వెల్త్ బిల్డింగ్కి హెల్ప్ అవుతాయి. సో ఎవ్రీ సాటర్డే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ లాస్ట్ సాటర్డే కూడా మల్టిపుల్ పాయింట్స్ డిస్కస్ చేసాము. ఆ రిలేటెడ్ బీఆర్కే న్యూస్లో ఆల్రెడీ యూట్యూబ్ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ఈరోజు ఇన్ జనరల్గా మల్టిపుల్ సోర్సెస్ కానీ మల్టిపుల్ ఇన్కమ్ ఆప్షన్స్ గురించి కానీ మీరు చాలా బాగా చెప్పారు. అది కూడా చాలామందికి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఫోన్స్లో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాటి రిలేటెడ్ ఆన్లైన్లో ఉండే కోర్సుల గురించి, వాటి వల్ల జరిగే ప్రయోజనాల గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. వెల్కమ్ అండి. రైట్, చూసారు కదండి. మరి ఇన్కమ్ జనరేషన్కి సంబంధించి వాసు గారు అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. 7 points ఈ రోజు కూడా చెప్పారు. ఈ రోజు ఎపిసోడ్లో ఎవరైనా ఇన్ కేస్ మిస్ అయితే కనుక బీఆర్కే మనీ టాక్స్ అనే దాంట్లో ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంతా అప్లోడ్ అవుతుంది. అక్కడ తప్పకుండా చూసి ఆ 7 points నోట్ చేసుకొని మ్యాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇది వాటి బీఆర్కే మనీ టాక్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.